ఏమండి ఏమండి ఎక్కడున్నారు? త్వరగా రండి. దీని పేరు సెంటమే. ఏమండి ఏమండి ఎక్కడున్నారు? త్వరగా రండి. సెంటమ్మ వస్తున్నాను. దీని పేరు సెంటమే, కానీ దీంట్లో సెంటమే చచ్చిపోతున్నాను దేవుడా. రండి రండి, వచ్చి కూర్చోండి. చూసారా అండి, మీ కోడలు ఇంత పొద్దుకి ఇంకా కాఫీ వేయలేదు. ఏం పద్ధతో ఏమో. వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళమ్మ నాన్న చెప్పలేదేమో, పొద్దున్న లేకుండా అత్తకి సేవలు చేయాలమ్మా, కాఫీ ఇవ్వాలమ్మా అని. ఎందుకే కోడల మీద అలా అరుస్తావు? మీరు ఊరుకోండి, మీకేం తెలియదు. ఒక్కటి ఇస్తాను, కోళ్ళని ఎలా కంట్రోల్లో పెట్టాలో మీకు తెలీదు. నన్ను చూసి నేర్చుకోండి. వసే కీర్తన, వసే కీర్తన. దేవుడా, ఏంటి ముసలి నన్ను ఇలా విసిగిస్తుంది? నేను ఏం చేసినా ఎవరికి నచ్చట్లేదు. ఇంతకే కోడల మీద అలా అరుస్తావు? ఎందుకే కోడల మీద అలా అరుస్తావు? నీకు అసలే బీపీ కాళ్ళ నొప్పులుంటే. సరే బంగా, ఏంటి అంటున్నట్టున్నారు? సరే బంగారం వెళ్ళేసి వస్తున్నా అంటున్నా. వస్తున్నానండి, ఇవ్వండి కాఫీ. కాఫీ ఎంత బాగుందో తెలుసా? నీలా ఎవరు చేయలేదు తెలుసా? ఏంటి కీర్తన అలా ఉన్నావు? ఏం చెప్పమంటారండి, మీ అమ్మ నన్ను తెగ విసిగిస్తుంది. నేను ఏం చేసినా ఆవిడకి నచ్చట్లేదు. అమ్మ వయసులో పెద్దది కదా, అలానే అంటుందిలే, ఏం బాధపడుతూ. సరే, జాగ్రత్తగా తిని జాగ్రత్తగా ఉండు. నాకు ఆఫీస్కి టైం అవుతుంది. అలాగే అండి. వసే కీర్తన, వసే కీర్తన, ఇది రావే. వస్తున్నాను అత్తయ్య గారు. చెప్పండి అత్తయ్య గారు. కోరేమంటున్నావే? మీరే చెప్పండి. మీ మామయ్యకి నా కొడుకు ఏమో చికెన్ అండు. నాకు చికెన్ పడదు. నాకు మటన్ కూర, మటన్ ఫ్రై వండు. వెళ్ళి ఇక్కడ నుంచి. అలాగే అత్తయ్య గారు. అయ్యో దేవుడా, ఏంటి ముసలి ఇన్ని వెరైటీస్ చెప్పింది? నాకేమో తింటాను తప్ప ఏమీ రాదు. దీనికంట చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై ఇవన్నీ వండాలంట. నాకేమో ఏమి చేత కావు. ఇప్పుడు నేనేం చేయాలి? ఐడియా, యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్ లో చూసి చేద్దాం. డేవిడ్ ఏం చెప్పమంటారు? నా కోడలతో చచ్చిపోతాను. అసలు అదే పని చేయట్లేదు. అన్ని నేనే చేయాల్సి వస్తుంది. ఆ బాగున్నారా వదిలి గారు? ఏం చెప్పమంటారు? వదిలా, నా కోడలతో చచ్చిపోతున్నాను. అసలు అదే పని చేయట్లేదు. అన్ని నేనే చేయాల్సి వస్తుంది. పొద్దున్న వేసిన దగ్గర నుంచి అన్ని నేనే చేస్తున్నాను. మా కోడలు ఏం చేయట్లేదు. మా కోడలు అయితే అన్ని పనులు చేస్తుంది. అబ్బో, మీ కోడలు ఏం చేయదు, అన్ని నువ్వే చేస్తావు. మీ కోడలు నువ్వే తీసుకెళ్తావు. అబ్బా, అదేం కాదు, అన్ని పనులు మా కోడలే చేస్తుంది. సరే సరే వదిలి గారు, వెళ్ళొస్తాం. సరే, శ్యామల వదిన, కమల వదిన, విమల వదిన, వెళ్ళండి. సరే వదిలి గారు. అవును, తిని వంట చేయమని చెప్పి ఇంత టైం అవుతుంది.
వెళ్ళండి ఇక్కడి నుంచి. అబ్బా ఈ ముడి ఎంత బాగుందో. అయ్యో దేవుడా, ఏంటి ముసలి నన్ను ఒక్క ముద్ద కూడా పెట్టుకొని తీసావట్లేదు. దీనికి ఇప్పుడు ఏం రోగం వచ్చిందో. ఏంటి నేను నీ కాలు నొక్కాలా? నా స్టేటస్ ఏంటి, నా రేంజ్ ఏంటి, నా లెవెల్ ఏంటి, నా స్టడీ ఏంటి? నేను నీ కాలు నొక్కాలా? నెవర్. ఇప్పుడు నువ్వు ఇంటికి కోడలు, నేను చెప్పే పనులు చేయాలి. వచ్చిన కాళ్ళకు అలాగే. నీ కాళ్ళు కాదే, నీ పీకలు ఒకటి సగం దరిద్రం వదిలిపోయింది. చాలే వెళ్ళి, నేను అలసిపోయాను, పడుకోవాలి. అలిసిపోయినట్టే ఈవిడ బాగా మెక్కి అలిసిపోయింది. 10 ఏళ్ళ ముక్కలన్నీ తినేసింది, ఒక్క ముక్క కూడా ఉంచి సావలేదు ముసలి. ఈవిడ అలిసిపోయినట్ట. నేను ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. ఈవిడ నన్ను అసలు ఇంట్లో ఉండనివ్వట్లేదు, తెగ విసిగిస్తుంది. పద్దాకలు అది చెయ్యి, ఇది చెయ్యి, కాలు కొట్టు, ఇది కొట్టని తెగ విసిగిస్తుంది. రా దేవుడా, నేను అసలు ఇంట్లో ఉండలేను, దీంతో ఆగలేను. ఎలాగైనా నేను దీనికి సొల్యూషన్ కనుక్కోవాలి. అమ్మ నాన్న చెప్తే బాధపడతారు. నన్ను చిన్నప్పటి నుంచి పెంచిన మా పిన్ని చెప్దాం, ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో. చెప్పు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి, కూర్చోండి. లేవు, చెప్పండి ఏమైంది? మా అక్కకి కొన్ని రోజుల నుంచి ఒంట్లో బాగోట్లేదు డాక్టర్ గారు. బాగా నీరసంగా ఉంటుంది, అక్కడ పక్క అక్కడ పడిపోతుంది. అవును, అక్క చెయ్యమమ్మా. ఊపిరి పీల్చి చూద్దాం ఒకసారి. ఊపిరి వదలనా డాక్టర్ గారు? వదిలమ్మా, రేపు చచ్చిపోతారు. వెనక్కి కూర్చోమ్మ ఒకసారి. అమ్మమ్మ కింద కూర్చోండమ్మా, మొదలు తిరగండి. వాటికి బ్లడ్ చాలా తక్కువగా ఉంది, నేను మందులు రసమై వాడుకోండి. సరే డాక్టర్ గారు. మీదండి ఎంత కట్టాను? 1000 రూపాయలండి. 1000 రూపాయలా? ఏంటండి 1000 రూపాయలు అంటున్నారు? సరే పదక్క వెళ్ళిపోదాం. వారం తర్వాత రావాలంట డాక్టర్ గారు. ఇది మందులు రాసే కదమ్మా, ఈ వారానికి మళ్ళీ వారానికి రాండి. మళ్ళీ వారానికి 1000 రూపాయలు తీసుకోవడానికి అలాంటిమ్మా, మా హాస్పిటల్ మాత్రం ఉండిద్ది. సరే పదక్క వెళ్ళిపోదాం. ఈ హాస్పిటల్కి రావాలంటే ఆస్తులన్నీ అమ్ముకొని రావాలక్క బాబోయ్. పద వెళ్ళిపోదాం. ఏం చెప్పమంటారు పిన్ని? మొత్తం నన్ను తెగ విసిగిచ్చేస్తుంది. నేను ఏం చేసినా ఆవిడికి నచ్చడం లేదు. పద్దాకల కాళ్ళు పట్టు, అది కొట్టి, ఇది కొట్టాలని నన్ను తెగ విసిగిచ్చేస్తుంది పిన్ని. ఇంటి కొట్ట కోడలి కదా, ఇప్పుడు అన్ని పట్టుకుంటే చేయాలి కదా కిట్నా. అది కాదు పిన్ని, నేను అన్నం తిని 4-5 రోజులు అవుతుంది పిన్ని. నన్ను అన్నం కూడా తినవట్లేదు పిన్ని ముసల్ది. సరే ఒక పని చేద్దామా,
ఆ, చేద్దాం పిన్ని చేద్దాం. సరే చంపేద్దామా? చంపేద్దాం పిన్ని చంపేద్దాం. ఉన్నాయి పిన్ని 15 సంవత్సరాల నుంచి కాళ్ళప్పుడు బేబీ నీరసం. అవునా, ఒక నిమిషం ఇక్కడ ఉండి ఇప్పుడే వస్తాను. అలాగే పిన్ని. ఇదిగో గీత, ఈ పౌడర్ వచ్చేసరికి బాగా ఎక్కువ. ఇదిగో. అలాగే పిన్ని. ఈ ఆయిల్ వచ్చేసేవరకేమో మీ ఎంత కాల్ ఎప్పుడు అంటున్నావు కదా, ఇంకా కాలు ఇక్కడ వేస్తున్నానో లేదా కాల్ మొత్తం 3 నెలల్లో చనిపోయింది. ఏంటి 3 నెలల? నేను దాన్ని 3 నిమిషాలు కూడా కదిలించలేను పిన్ని. వస్తే పిచ్చిలనా చూసారా, మా కొత్త గొడవలు బంగారు లాంటి ఎత్తని చంపేసింది అని అంటారు బయట వాళ్ళు. అలాగే పిన్ని. ముఖ్యంగా మీ అత్తతో ప్రేమగా మాట్లాడు, ప్రేమగా చెయ్యి. ఏ పనైనా బయట వాళ్ళు వచ్చి మీ అత్త గురించి ఇలా అన్నా కూడా గొప్పగా మాట్లాడు. ఈ రహస్యం మాత్రం ఎవరికి తెలియదు, నటించి ప్రేమించు. సరే పిన్ని, వెళ్ళొస్తాను పిన్ని. సరే. ఏంటిది ఇంట్లో పనులు ఒక్కటి చేయలేదు, ఎప్పుడు ఇంట్లో ఉండదు మహారాణి, ఎప్పుడు బజారా పడుతుంటే ఈరోజు రానిది పని చెప్తాను అసలు. ఏంటి ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు, ఎప్పుడు బజారా పడుతుంది, నా ఇంట్లో ఉండవను. ఒక్క పని చేయలేదు, ఎవరు చేస్తారు? అదేం లేదు అత్తయ్య గారు, చిన్న పని నుండి బయటికి వెళ్ళానండి. ఎందుకు అలా కోపడతారు? ఏంటి నువ్వు ఎవరు? అదేంటి అత్తయ్య గారు అలా కోపడతారు? చిన్న పని నుండి బయటికి వెళ్ళాను. సరే వెళ్ళి ఇంట్లో పని చేయి. అలాగే అత్తయ్య గారు. అత్తయ్య గారు, కాఫీ తీసుకురమ్మంటారా? ఏదో ఒకటి తీసుకురా. అయ్యో పిన్ని కాఫీ కదే, పాలలో కలిపి మళ్ళీ. అత్తయ్య గారు పాలు వేస్తాను, పాలు అయితే బలం వస్తుందంట. ఏదో తీసుకొచ్చిన మొహం కొట్టమన్నాగా ఎందుకు కూర తీసుకొస్తున్నావు? వెళ్ళకండి వచ్చి. పరలోకమున్న మా తండ్రి, నాయనా యేసయ్య, నేను ఈ పౌడర్ని ఈ పాలల్లో కలిపి మా అత్తయ్యకి ఇస్తున్నాను తండ్రి. ప్రొఫెసర్ మా అత్తని తొందరగా తీసుకెళ్ళిపోతండి. నాకు ప్రశాంతతని ఇవ్వండి తండ్రి. ఆమేన్. అత్తయ్య గారు, ఇదిగోండి అత్తయ్య గారు, మీకోసం స్పెషల్ గా హార్లిక్స్ వేసి పాలు తీసుకొచ్చాను. ఇందులో హార్లిక్స్ కలిపావా లేదంటే నన్ను చంపడానికి ఇంకేమన్నా కలిపావా? అయ్యో అత్తయ్య గారు, నేను అలా ఎందుకు చేస్తాను చెప్పండి? మీరు నా తల్లి లాంటి వారు అత్తయ్య గారు. సరే వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళి ఇంట్లో పని చేయి. అలాగే అత్తయ్య గారు. ఏంటి దీంట్లో అసలు ఎంత మార్పు వచ్చింది? ఎప్పుడు కాఫీ తేమంటేనే తీసుకుపోయేది, ఇప్పుడేమో హార్లిక్స్ వేసి పాలు తీసుకొచ్చింది. దీంట్లో ఏంటి అసలు ఎంత మార్పు వస్తుంది? సరే చూద్దాం, ఇంకా దీంట్లో ఇంకెన్ని మార్పులు చూడాలి. చూద్దాం. కీర్తన ఏం చేస్తున్నావు? మా చేప చేస్తున్నావా? ఆంటీ గారు, మా అత్తయ్య గారికి ఇష్టమని చేస్తున్నాను. మీ అత్తయ్య గారు ఏం చేస్తున్నారమ్మా? పొనుకున్నారు ఆంటీ గారు. మీ అత్తయ్య గారు ఎప్పుడు కొనుక్కోడేనా, ఇంట్లో పనులు ఏం చేయదా? అదేంటి అత్తయ్య గారు, అదేంటి ఆంటీ గారు అలా అంటారు? ఇప్పుడు వరకు ఇల్లంతా చూసుకుంది, కొత్త కోడలు వచ్చాను కదా, నేను చెయ్యాలి కదా. మీ అత్తగారి గురించి బయట ఎలా చెప్పుకుంటారో తెలుసా? దయ్యాలని చెప్పుకుంటున్నారు. ఆంటీ గారు, మీరు అలా అంటండి. మా అత్తయ్య గారు బయటికే వేయాలి, కానీ మా అత్తయ్య గారు మనసు బంగారం. మా అత్తయ్య గారు చాలా మంచిది, మీరు అలా మాట్లాడకండి. సర్లేమ్మా వెళ్ళొస్తాం. అలాగే ఆంటీ గారు. పదండి వెళ్దాం. అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఏంటి
చేపల కూర తింటున్నట్టున్నారు. మా అందరూ కొంచెం మొక్కేసి కూసేయచ్చు కదా. మీ గోడ నేను బంగారంగా చూసుకుంటున్నట్టుంది. అవును, అట్లా ఇంట్లో చాలా మార్పు వచ్చింది. ఉదయం చేపల కూర తీసుకొచ్చింది, మళ్ళీ అంతకుముందు నాకు ఇష్టమైన తీసుకొచ్చింది. దాంట్లో ఏంటో చాలా మార్పు కనిపిస్తుంది. నాకు ఇష్టమైన వంటలు అన్నీ చేసి పెడుతుంది. నాకు రోజు మూడు రాస్తుంది. అవును, చర్చిలో కూడా ప్రార్థన చేపిస్తుంది. అవునా, ఏమని? నీకు కాళ్ళెప్పులు ఉన్నాయి కదా, నీ కాళ్ళెప్పులు తగ్గాలని చేపిస్తుంది వదిన గారు. అవునా, సరే వదిన గారు, వెళ్ళొస్తాం. సరే శ్యామల వదిన, కమల వదిన, విమల వదిన వెళ్ళండి. సరే సరే వదిన గారు. అమ్మో, నా కోడలు బంగారం, నన్ను బంగారంలా చూసుకుంటుంది. అవునా, అది చర్చికి వెళ్ళి ప్రార్థన కూడా చేపిస్తుందా నా కోసం. దాంట్లో ఏంటో ఎంత మార్పు వస్తుంది. ఏం చేస్తావే? అత్తయ్య గారు, మీ కాళ్ళు నొప్పి ఉంది కదా, మీ కాళ్ళు నొప్పి తగ్గాలని ఆన్లైన్ లో కేరళ నుంచి తెప్పించిన ఆయిల్. సర్లే రాయ్. చాలే వెళ్ళి ఇంకా. అలాగే అత్తయ్య గారు. నా కోడలు ఇంత మంచిదా, నాకు రోజు నోట్ రాస్తుంది, నాకు ఇష్టమైన వంటలన్నీ చేసి పెడుతుంది, నా గురించి చర్చి కూడా ప్రార్థన చేపిస్తుందా. రేపు దీని పుట్టినరోజు ఉంది కదా, వాడమ్మ తెచ్చాడో లేదో, బజార్కి వెళ్ళి దీనికోసం చీరలు, నగలు, గాజులు తీసుకొస్తాడు. అమ్మా కీర్తన, అమ్మా కీర్తన. వస్తున్నాను అత్తయ్య గారు. చెప్పండి అత్తయ్య గారు. రామ్మా, కూర్చో అమ్మా. సింధు 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 అప్పుడు పెట్టుకుని పడవరా. చాలా బాగుంది అత్తయ్య గారు. ఈ వయసులో ఈ ముసలానికి చీరలు కావాలా? చాలా బాగుంది అత్తయ్య గారు. ఈ చీర మీకు చాలా బాగుంటుంది. అయ్యో, నాకు కాదమ్మా, రేపు నీ పుట్టినరోజు ఉంది కదా, వాడమ్మ తెచ్చాడో లేదో అని చెప్పి నీకోసం బజార్కి వెళ్ళి మరీ తీసుకొచ్చాను. ఇదిగో అమ్మా, ఈ బెనారస్ చీర, ఇదేమో గద్వాల్ చీర, ఇదేమో గద్వాల్ పట్టు చీర, ఇదేమో కంచి పట్టు చీర అమ్మా. అన్ని నీకోసమేనమ్మా. అయ్యో అత్తయ్య గారు, ఇప్పుడు ఇవన్నీ నాకెందుకండి? అయ్యో ఉంచమ్మా. ఇదిగో అమ్మా, ఈ నగలు కూడా నీకోసమేనమ్మా. ఇదిగో అమ్మా, ఇదేమో చంద్రాల హారం, ఇదేమో రత్నాల హారం, ఇదేమో నక్లీస్, ఇదిగో అమ్మా, ఇదేమో చైన్. అన్ని నీకోసమేనమ్మా. ఉంచమ్మా. అయ్యో అత్తయ్య గారు, ఇప్పుడు ఇవన్నీ నాకెందుకండి? అయ్యో ఉంచమ్మా. ఇదిగో అమ్మా, నీ బంగారు చేతులతో రోజు నాకు నోట్ రాసినావు కదమ్మా, అందుకే నా కాళ్ళ నొప్పులన్నీ తగ్గిపోయామ్మా. ఇదిగో అమ్మా, నీ బంగారు చేతుల కోసం మీ బంగారు గాజు. ఉండమ్మా, నీ కోసం ఒకటి తీసుకొస్తా. ఇదిగో అమ్మా, ఇవి నా ఆస్తి పత్రాలమ్మా, అన్ని నీ పేరు మీద రాశానమ్మా. తీసుకో అమ్మా. అయ్యో అత్తయ్య గారు, ఇప్పుడు ఇవన్నీ నాకెందుకండి? అయ్యో ఉంచమ్మా, నువ్వు మా ఇంటికి వచ్చిన బంగారు తల్లివమ్మా. ఉంచమ్మా, ఇది పక్కన బీరువాలో దాచమ్మా. అలాగే అత్తయ్య గారు.
తెలీదు నాకే తెలీదు అన్న నేను ఇవ్వాలి అయ్యో మా అత్తయ్య గారు ఎంత మంచివారు. నా కోసం చీరను నగలు ఆఖరికి ఆవిడకున్న ఆస్తి పత్రాలు కూడా నా కోసం ఇచ్చారు. అయ్యో నేను ఎంత చెడ్డదాన్ని మా అత్తయ్య గారిని చంపాలనుకున్నాను. కానీ మా అత్తయ్య గారు నా కోసం ఇవన్నీ ఇచ్చారు. మా అత్తయ్య గారు చాలా మంచివారు. నన్ను నిజంగా ప్రేమించారు. కానీ నేనే మా అత్తయ్య గారిని నటించి ప్రేమించాను. మా అత్తయ్య గారు చావకూడదు, మా అత్తయ్య గారు చావకూడదు. ఎలాగైనా పిండి దగ్గరికి వెళ్ళి నేను మందులు తేవాలి. అత్తయ్య గారు చెప్పేస్తారు కదా. అత్తయ్య గారు, అత్తయ్య గారు ఏంటమ్మా? నాకు కొద్దిగా బయట పనుంది అత్తయ్య గారు, వెళ్ళొస్తాను అత్తయ్య గారు. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళరా అమ్మా. అలాగే అత్తయ్య గారు. ఏం చెప్పమంటారు పిన్ని? మా అత్తయ్య గారు చాలా మంచివారు పిన్ని. నేను మా అత్తయ్య గారిని చంపాలనుకున్నాను పిన్ని. మా అత్తయ్య గారు నా కోసం నగలు, ఆస్తి, చీరలు అన్నీ ఇచ్చేసారు పిన్ని. మా అత్తయ్య గారు చాలా మంచివారు పిన్ని. మా అత్తయ్య గారు చచ్చిపోకూడదు పిన్ని. మా అత్తయ్య గారిని ఎలాగైనా బ్రతికించు పిన్ని. ప్లీజ్ పిన్ని, ప్లీజ్ పిన్ని. ముగింపులను చూస్తున్నాం, ఎవరు వెళ్ళకండి. మా అత్తయ్య గారిని ఎలాగైనా బ్రతికించండి పిన్ని. ప్లీజ్ పిన్ని. ఎంతలా టెన్షన్ పడుతుంది? మీ అత్తగారికి ఏమి కాదు. మీ అత్తగారికి నీసం అన్నాం కదా, నీసం తగ్గట్టు ఇచ్చాను. కాలు ఎప్పుడన్నా కదా, కాలు తగ్గట్టు ఇచ్చాను. మీ అత్తగారికి నీసం తక్కువాలని పొడి ఇచ్చాను తెలుసా. ఆయిల్ ఏమో కాలు ఎప్పుడని తగ్గిపోవడానికి ఆయిల్ ఇచ్చాను. అదేంటి పిన్ని, నువ్వు మా అత్తయ్య గారిని చావడానికి ఇవ్వలేదా? నేను దేవుడి బిడ్డకి గిన్నె అలా ఎందుకు చేస్తాను? అవునా అత్తయ్య గారు, నువ్వు చాలా మంచిదాని పిన్ని. ప్లీజ్, నువ్వు చాలా మంచిదాని పిన్ని. నేను ఎప్పుడే వెళ్ళి మా అత్తయ్య గారిని క్షమాపణ అడుగుతాను పిన్ని. వెళ్ళొస్తాను పిన్ని. సరే కీర్తన ఏమన్నా తిన్నావా? లేదు పిన్ని, ఇంటికి వెళ్ళి తింటాను పిన్ని. సరే కీర్తన. అత్తయ్య గారు, అత్తయ్య గారు నన్ను క్షమించండి. అత్తయ్య గారు నన్ను క్షమించండి. అత్తయ్య గారు, ఏమైందమ్మా? కీర్తన లేదమ్మా, నువ్వు ముందు లేకు. అత్తయ్య గారు నన్ను క్షమించండి. అత్తయ్య గారు, నేను మిమ్మల్ని చంపాలనుకున్నాను. అత్తయ్య గారు నన్ను క్షమించండి. అత్తయ్య గారు, అత్తయ్య గారు మీరు చాలా మంచివారు. అత్తయ్య గారు నా కోసం ఇవన్నీ ఇచ్చారు అత్తయ్య గారు. కానీ నేనే మిమ్మల్ని చంపాలనుకున్నాను అత్తయ్య గారు. నేను మిమ్మల్ని నటించి ప్రేమించాను అత్తయ్య గారు. కానీ మీరు నన్ను నిజంగా ప్రేమించారు అత్తయ్య గారు. అయ్యో ఊరుకోమ్మా, నువ్వు నటిస్తేనే నన్ను ఇంత గొప్పగా ప్రేమించావంటే ఇంకా నువ్వు నిజంగా ప్రేమిస్తే ఇంకా నన్ను ఎలా ప్రేమిస్తావు కదమ్మా. ఊరుకోమ్మా, నువ్వు ఏడవకు ముందు. నా దేవుడు నన్ను గద్దించాడు పిన్ని. నా దేవుడు నన్ను గద్దించాడు అత్తయ్య గారు. నిన్ను ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే ఏం ప్రయోజనం? నిన్ను ద్వేషించే వాళ్ళని ప్రేమించమన్నాడు అత్తయ్య గారు నా దేవుడు. అవునా అమ్మా, మరి నేను అంతలాగా మార్చిన మరి నీ దేవుడిని మరి నాకు కూడా పరిచయం చేస్తావా? రండి గారు, ఈ రోజు నేలపాడు లుథరన్ చర్చిలో క్రిస్మస్ ఆరాధన జరుగుతుందంట. మనందరం కలిసి వెళ్దాం. రండి గారు. సరే వెళ్దామమ్మా. ఇదిగో అమ్మా, మన మాటల్లోనే మీ మామయ్య నా కొడుకు వచ్చారు. అందరం కలిసి వెళ్దామమ్మా. నేను మా పిన్నిని తీసుకొస్తాను అత్తయ్య గారు. సరే వెళ్ళామ్మా. పిన్ని, పిన్ని చెప్పు కీర్తన. ఈరోజు నేలపాడు లుథరన్ చర్చిలో క్రిస్మస్ ఆరాధన జరుగుతుందంట. మనం కలిసి వెళ్దాం. రండి పిన్ని. సరే పద కీర్తన, వెళ్దాం. రండి శ్యామల వదిన, కమలా వదిన, విమల వదిన. ఈ రోజు మన నేలపాడు లుథరన్ చర్చిలో క్రిస్మస్ జరుగుతుందంట. మనందరం కలిసి వెళ్దాం. పదండి. సరే వదిన గారు, పదండి. సరే. ఈ అత్తగారుల మధ్య కలిగిన మార్పే నిజమైన క్రిస్మస్. వింత